హాయ్ అండి, అందరికీ నమస్తే. బెండకాయ ఫ్రై, మామిడికాయ రసం అయితే చేసుకుందాము. బెండకాయలు నిలువుగా కోసి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఓ బాండి పెట్టుకొని ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక గుప్పెడంతా కరివేపాకు వేసి లైట్గా వేగిన తర్వాత ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఈ పొడి అనేది బెండకాయ వేపుడులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అదే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని బెండకాయ వేపుడు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఏగవలసిన పని ఉండదండి. ఎందుకంటే మనం బెండకాయ వేపుకుంటాం కాబట్టి బెండకాయతో పాటు ఎగిపోతుంది. కొద్దిగా పసుపు వేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మనకి అప్పటికప్పుడే కోసినట్లయితే నేను బెండకాయలు ఫ్రెష్గా తీసుకొచ్చి ఇప్పుడే కడిగి కోసాను కాబట్టి అవి కట్ చేసేటప్పుడు కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసం అయినా ఒక స్పూన్ వరకు వేయండి, లేదంటే ఒక స్పూన్ పెరుగు వేయండి, జిగురు అనేది ఉండదు. మిక్సీ జార్లో ఒక గుప్పెడన్ని ఎండబెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకున్నాను. ఈ వేయించుకున్న కరివేపాకు, ఎండుమిరపకాయలన్నీ వేసేసుకొని మనకి కొంచెం బరకగా ఉండాలి, రఫ్గా ఉండేటట్టు పొడిలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మరీ మెత్తగా కాకుండా. జిగురు ఎక్కువగా ఉంటుంది, అందుకని నేను ఒక స్పూన్ వరకు పెరిగేసాను. స్టవ్ హైలో పెట్టి ఇలా పెరిగేసి కాసేపు వేపుకుంటే విడివిడిగా ఉంటుంది బెండకాయ. పొడి పొడిగా చూశారు కదా, చక్కగా జిగురు అనేది ఉండదు. ఇంకా మీరు పెరుగు లేనప్పుడు నిమ్మరసం యాడ్ చేయండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. ఈ పొడి అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఈ బెండకాయ ఫ్రై అనేది సైడ్ డిష్గా కాకుండా మనకి రైస్లో కలుపుకునే బాగుంటుంది. అలానే చపాతీకైనా మీరు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాస్త పుల్లగా భలే ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయింది బెండకాయ వేపుడు. కరివేపాకు కూడా వేయించేటప్పుడు వేసుకోవచ్చు. మా పిల్లలు తీసి సైడ్ పెట్టేస్తారని నేను అలా పొడిలా చేసి వేసాను. నేను గరం మసాలాలో కూడా ఇలా కరివేపాకు అనేది వేయించి పొడి చేసేస్తే పెట్టుకుంటాను. ఇగోండి, కుక్కర్లో ఒక 2 మామిడికాయలు పుల్లటివి, ఒక 3 టమాటాలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసేసుకొని కొంచెం నోట్లో పెట్టి చూసి పులుపు అనేది చూసి ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేశాను. పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి దొడ్డు పంట చూడండి, రాళ్ళు పంటము, దొడ్డు పంట అది వేసుకున్నాను. నేను ఎక్కువగా వంటలో అదే యూజ్ చేస్తాను. కొద్దిగా కొత్తిమీర, కారం పొడి వేసాను. ఆ రసం అనేది మళ్ళీ ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత సైడ్కి పెట్టేసి పోపు అయితే వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వాము దినుసులు వేసుకున్నాను. ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ. స్టవ్ బంద్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకొని కిందకి దించేసి ఆ రసం అంతా కూడా దీంట్లో పోసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్లగా. ఎవరికైనా పులుపు ఇష్టపడే వాళ్ళు ఇలా రసం చేసుకొని తినండి, భలే ఉంటుంది. నాకైతే పులుపు చాలా ఇష్టం, అందుకనే చేసుకున్నాను. టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంది. మీరు రైస్ అయినా 4 కొర్రలైనా చాలా బాగుంటుంది. నేను డైలీ కొర్రలు అనేటివి పెడుతూ ఉంటాను. కొర్ర అన్నం తినడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోయింది.